ఇంకొక విషయం అంటే చెప్పండి. వైజాగ్ నుంచి పరిపాలన చేస్తామని చెప్తున్నారు కదా! అంటే దసరా నుంచి వైజాగ్ నుంచి పరిపాలన అంటే ఏ స్థాయిలో చేస్తారు? అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా అక్కడికి షిఫ్ట్ చేస్తారా? లేకపోతే ఏంటి పరిపాలన ఎట్లా ఉండబోతుంది వైజాగ్? ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండకపోవచ్చండి. హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండకపోవచ్చు. కొన్ని పరిపాలన కేంద్రాలు అక్కడ తరలిస్తారు. మెయిన్ అన్నీ గూడా. ముఖ్యమంత్రి గారి పరిపాలన అక్కడ దాన్ని బట్టి గవర్నమెంటు వాళ్ళు మ్యాండేట్ ఉంటుంది. దాని ప్రకారం కొనసాగుద్ది. అంటే ఎందుకంటే అసెంబ్లీ అమరావతి ఆల్రెడీ మీరు అసెంబ్లీ పరిపాలనతో అమరావతి పెట్టుకున్నారు గదా! మరి దాని నుంచి మళ్ళీ వైజాగ్ షిఫ్ట్ అవ్వడం ఎందుకు? అదేనండి. అడ్మినిస్ట్రేషను మొత్తం వైజాగ్‌కెళ్ళిపోతుంది. హ్మ్. ఇక్కడ మామూలుగా ఉంటుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు గానీ, ఇక కొన్ని సెక్టార్స్ ఇక్కడ పనిచేస్తాయి. హ్మ్. అండ్ ఇంకొక ఇప్పుడు విషయం ఏది అంటే ఇప్పుడు చెప్పండి. దసరా నుంచి ఇప్పుడు ఒక నిజంగా వైజాగ్ నుంచి పరిపాలిస్తే అంటే ఏంటి డెవలప్‌మెంట్ ఏమన్నా చేయగలరా వైజాగ్‌లో? ఏంటి అసల ఈ ఎలక్షన్ లోపు? డెఫినెట్‌గా చేయగలమండి. ఇప్పుడు ఒక మంచి విజను గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి విజన్ ఉంది. అదే విధంగా మా ఎమ్మెల్యేలకి ఉంది, ఎంపీలకి ఉంది, మినిస్టర్స్‌కి కూడా చాలా ఉంది. బట్ హ్మ్. కేవలం ఏందనంటే, ఈ వైఎస్ఆర్‌సీపీ డెవలప్‌మెంట్ ఎక్కడ చేస్తే ప్రజల్లో ఎక్కడ చొచ్చుకొని పోద్దని జెప్పి, ఇయన్నీ అన్‌బేరబుల్ డిస్టర్బెన్స్ చేస్తున్నారు వీళ్ళందరూ. హ్మ్. అంటే కేవలం చూడండి మీరు. అంటే ఈ ఇప్పుడు పొత్తు వల్ల కేవలం కూడా డిస్టర్బ్ చంద్రబాబు అయిందా? ఏపీ రాజకీయం పొత్తు వల్ల కూడా డిస్టర్బ్ అయిందంటారా? మీ మీ పార్టీ ఆ పొత్తు మేం గాదండి. ఇప్పుడు జనసేన కార్యకర్తలేమనుకుంటున్నారా? టీడీపీ కార్యకర్తలేమనుకుంటున్నారనేది మీరొక సర్వే నిర్వహించండి. వాళ్ళే మాట్లాడుతున్నారు. మేము దాన్ని విమర్శించదలుచుకోవట్లేదు. హ్మ్. దాన్ని గురించి చెప్పాల్సిన పని గూడా ఏం లేదు. హ్మ్. ఇప్పుడు ఒక వ్యక్తి నిజంగా గూడా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అవకాశవాద రాజకీయాలనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గర గూడా నేర్చుకోలేమో అని చెప్పి టీడీపీ వర్గాలు కూడా ముక్కు మీద ఏలేసుకుంటున్నాయి. హ్మ్. ఆయన అరెస్ట్ అయిపోయి టీడీపీ ఏమైపోద్దా అని చెప్పి వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ బంధువర్గాలు, టీడీపీ సీనియర్ నాయకులందరూ ఆలోచనలో ఉంటే, ఈయన హ్మ్. ములాఖాతు పోయి పొత్తులు ఖరారు చేసుకొనొచ్చాడనంటే, ఎవరికి కార్యకర్తలకు విలువిచ్చినట్టా? నాయకులకి ఇచ్చినట్టా? ఎవరికిచ్చినట్టు ఒకసారి ఆలోచించండి. కానంటే ఈ పొత్తుల వల్ల మీకు ఎఫెక్ట్ ఉంటది గదా! ఎంతో కొంత? మేము ఏ రోజు పొత్తులనేది పవన్ గారు ఇప్పుడు గాదు ఆ రోజు నుంచే చెప్తున్నాం. హ్మ్. బిఫోర్ నుంచే జనసేన అంటే ఈళ్ళు రావచ్చు, ఇంకొకరు కలవచ్చు అయినా గూడా మేము సింగిల్ గానే వస్తాం. మేము ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలు మాతో ఉంటారని మేము ఆ రోజే ప్రిపేర్ అయ్యున్నాం. హ్మ్. కానీ ఈళ్ళు ఈరోజు కేవలం అవకాశవాద రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు తెరలేపారిది. ఇది హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కొత్త తెరచాప ఇది. ఎన్నికల తెరచాప. ఏమీ చేయలేని పక్షంలో అంత సీనియర్స్ గూడా నీవురుగప్పి నిప్పులా గమ్మున అయిపోయారు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి. అంటే ఇప్పుడు ఒకవేళ అంటే తీర్పు ములాఖత్ ఇప్పుడు తీర్పు నిజంగా అంటే సీఐడీకి గాని, సీబీఐకి అనుకూలంగా వస్తే రిమాండ్ ఇచ్చి మీరనుకున్నట్టుగా తీర్పొస్తే ఏంటి పరిస్థితి? ఎలా ఉంటదంటారు నెక్స్ట్? న్యాయం తన పని తను చేస్తుందని ప్రజల్లో విశ్వాసం పెరుగుద్ది. హ్మ్. అంటే ఇవి ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ లేదా? ఇప్పుడు ఈ ధర్నాలు మీరంటున్న ధర్నాలు ఇవన్నీ గూడా ఎక్కువ ఇంక అట్ట అవ్వమంటారా? అనుకుంటే ఇంకా హ్మ్. పోలీసు వ్యవస్థ, మన రక్షణ దళాలు అంతా గూడా ఈ చట్టాలు ఇయన్నీ గూడా పనిచేస్తాయా లేదనేది అది గూడా క్వెషన్ మార్క్‌గా తయారవుతుంది. కానంటే హౌస్ అరెస్ట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు ఆయనకి? హౌస్ అరెస్ట్ ఇవ్వరండి. ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళకి ఇవ్వరు అనేది గూడా వాళ్ళ జడ్జిమెంట్స్‌లో వాళ్ళు చూపిస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మీకు రిటైరు ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు హ్మ్. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన మళ్ళీ జాబ్‌కు వెళ్ళాడు. అంటే ఒక రకంగా ఇక ఇది సమాజంలో ఏమవుతుంది ఇయన్నీ? హ్మ్. కాబట్టి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. హ్మ్. పివి రమేష్ గారిని ఇన్‌ఫ్లూయెన్స్ చేశారనే గదా చెప్పేది ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ గారు. హ్మ్. రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్. హ్మ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనే హౌస్ అరెస్ట్ గానుంటి పక్కా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోద్ది. హ్మ్. సాక్ష్యాలు తారుమారైపోతాయి దీనికి అనేది పక్కా వాళ్ళు సీబీఐ వాదనది. హ్మ్. ఇప్పుడు పోలీసు వాళ్ళ మైండ్స్ వేరు, వాళ్ళ వ్యూస్ వేరు. వాళ్ళకి హ్మ్. కావాల్సిన పరిధిలో వాళ్ళు ఆ కేస్‌ని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు గానీ, ఎవరికీ రైట్ లేదది. హ్మ్. తీర్పు చెప్పే న్యాయమూర్తికి ఎలా హక్కుంటుందో, ఇన్వెస్టిగేషన్ అధికారం గూడా వాళ్ళకు ఉంటది. అలా వాళ్ళకివ్వగలిగినప్పుడే న్యాయాన్ని ప్రజల ముందు ఉంచగలరు తప్పితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికో, లేపోతే ఎవరికో భయపడిపోయి న్యాయాన్ని, తీర్పులను పక్కదోవలు పట్టిస్తే పోలీస్ ఆఫీసర్స్ మైనస్‌గా నిలబడిపోతారు సమాజం. కరెక్టే. అంటే ఇప్పుడు ఇది నిజంగా ఇంకోటేంటంటే గూడా ప్రజల్లో
ప్రజల్లో ఇది వాస్తవం తేలాలండి ఫస్ట్ ఇది. ఉమ్. ఇప్పుడు ఆయన కూడా అదే వాస్తవం అంటుంది కదా, తేలాలని ఇప్పుడు ఆయన కూడా బెయిల్ అప్లై చేయట్లేదు కదా ఇప్పుడు దాకా. నిజంగా మీరు ఎవరు? మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు దాకా బెయిల్ అప్లై చేయలేదు కదా ఇప్పుడు దాకా. ఆయన అడిగేది ఏంటంటే కేసు కొట్టేయమంటున్నాడు. ఫస్ట్ ఆయన వేసే కేసు పిటిషన్ కూడా అదే కొట్టేయమంటే కదా. అర్థం ఏంటండి? ఇప్పుడు కేసు కొట్టేయమంటే అర్థం ఏంటి అసలు? ఉమ్. అంటే దీనికి ఎటువంటి బేస్ లేదు, బేస్లెస్ కేసు కాబట్టి కొట్టాలి ఎలా అని నువ్వు బేస్ చెప్పేసి అని లేదని చెప్పండి. వీళ్ళు చెప్పేస్తే ఎలా? దానికి ఒక విచారణ జరగాల్సిందే. అంటే ఇటువంటి ముందు 36 పరిస్థితుల్లో మంది నువ్వు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈయన ఇప్పుడు 37వ. ఆ, అవునండి, క్వాష్ పిటిషన్ వేయడం దాని అర్థం ఏంటి? ఉమ్, విచారణ నువ్వు ఎదుర్కోలేకుండా నువ్వు పవర్ యూటిలైజ్ చేయడమే కదా. అవును. నువ్వు నిజంగా కూడా నిజాయితీపరుడు అయితే, నువ్వు నిజంగా కూడా అంత పెద్ద పార్టీ అధినేత అయితే నువ్వు క్యాష్ పిటిషన్ వేయకూడదు. ఉమ్, ప్రజల కోసం నువ్వు నిలబడే వ్యక్తివి, ప్రజాస్పందనను నువ్వు ఎదుర్కోగలిగిన అయితే నువ్వు విచారణను ఎదుర్కోవాలి. ఎవరైనా కూడా ఆ విచారణ ఎదుర్కొనేవాడు నిజమైన నాయకుడు కూడా అనేది మేము పూర్తిగా విశ్వసిస్తాం. ఉమ్. అంటే ఇప్పుడు ఎందుకంటే తీర్పు అంతే. మీకు అనుకూలంగా వస్తుందంటారా ఈసారి? ఎట్లా ఉంటదంటే సిఐడికి అనుకూలంగా తీర్పు ఉంటుందా లేకపోతే ఏంటి మరి? ఇప్పుడు ఒకటండి, తీర్పు మాకు అనుకూలం అంటే ఇది వైఎస్ఆర్సీపీ కేసేం కాదు. ఉమ్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగుదేశం వర్గాలు. ఇది వైఎస్ఆర్సీపీ కేసేం కాదు. ఇది ఒక ఆర్థిక నేరాల మీద ప్రజల కేసు. ఇది యాక్చువల్ గా చెప్పండి పీపుల్స్ కేసు అనుకోవడం కరెక్ట్. ఉమ్, దీన్ని పీపుల్స్ కేసు అనుకోవడం కరెక్ట్. ఇప్పుడు ప్రజల సొమ్ము దోచుకున్నారా లేదా అనేది వాళ్ళ అభియోగము, వాళ్ళ సాక్ష్యాలు, వాళ్ళ ఆధారంగా న్యాయం తెలుస్తుంది అంతే.